యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. ఈ యొక్క సందర్భమును మనము చూసినట్లయితే ఈ షల్లూము ఎవరు, ఆయన కుమార్తెలు ఏం చేశారు, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వారి పేర్లు లేకుండానే షల్లూము కుమార్తెలను ప్రస్తావింపజేశాడు నెహెమ్యా చేత. యెరూషలేము గోడలు బాగు చేసిన వారిలో కేవలము ఈ ఉమెన్ లేదా స్త్రీలు ఉన్నారు అంటే కేవలము షల్లూము కుమార్తెలను మాత్రమే నెహెమ్యా ప్రస్తావించాడు. ఇంకా మిగతా వారందరూ కూడా పురుషులే. పురుష ఆధిక్యత కలిగినటువంటి సమాజంలో, మరి పితృస్వామ్య సమాజమైనటువంటి యూదుల సాంప్రదాయంలో స్త్రీలు, అది కూడా యెరూషలేము గోడలను బాగు చేసుటలో వారు పోషించిన పాత్రను మరి దేవుడు ప్రస్తావింపజేశాడు. వారిని గురించినటువంటి ఇంకా అనేకమైనటువంటి వివరాలు మనకు లేకపోవచ్చు, కానీ కొంత సందర్భమును ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని మనము ఈ గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే కొన్ని విషయాలు వీళ్ళ గురించి మనం తలపోసుకోవచ్చు. ఇది క్రీస్తు పూర్వము 445 నుంచి 445 మధ్యలో ఆ సంవత్సరంలో జరిగినటువంటి సందర్భము లేదా సంఘటనగా మనము చూడగలము. పారసిక రాజైనటువంటి అర్తహషస్త ఏలుచున్న కాలంలో ఆయనకు గిన్నె అందించువాడుగా నెహెమ్యా ఉన్నప్పుడు ఆయన మరి తన యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, తను యెరూషలేము గోడలను గురించి విన్నటువంటి వార్తను బట్టి ఆయన ఎంతగానో ప్రార్థించి మరి అర్తహషస్త యొక్క అనుమతితో గోడలు కట్టుటకు యెరూషలేము పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి అప్పటికే జెరుబ్బాబేలు ఆ నాయకత్వంలో మందిరం కట్టబడింది, కానీ గోడలు అలానే శిథిలావస్థలో ఉన్నాయి. పట్టణానికి సరి అయినటువంటి కాపుదల భద్రత లేని పరిస్థితుల్లో ఉంది. అలాంటి పరిస్థితులలో మరి ఈయన కట్టుటకు పూనుకున్నప్పుడు అక్కడున్నటువంటి చాలామంది మరలా యూదులు పూర్వ వైభవానికి వస్తారేమో, ఈ గోడను కట్టుట ద్వారా వారు మరలా బాగా ఉంటారేమో అని మరి కుళ్ళుతో, అసూయతో చాలామంది వారిని వ్యతిరేకించారు. అయినప్పటికీ ఆ వ్యతిరేక పరిస్థితుల మధ్యలో నెహెమ్యా మరి ఈ యొక్క పనిని ఆయన 52 దినాలలో సంపూర్తి చేసినాడు. అయితే ఇక్కడ మన సందర్భంలో ఆ గోడను కట్టుటలో చాలామంది మరి పూనుకున్నారు, లేదా చాలామంది ఆ గోడను కట్టుటలో వారి యొక్క పాత్రను పోషించారు. నెహెమ్యాకు సహకారాన్ని, సహాయాన్ని అందించారు. అందించిన వారు అనేక మంది ఉన్నారు, కానీ మన సందర్భంలో చూసినట్లయితే మరి కేవలం ఒక్కసారి మాత్రమే ప్రస్తావించిన ఈ స్త్రీలు ఉన్నారు, లేదా కుమార్తెలు, షల్లూము కుమార్తెలు. ఈ షల్లూము ఎవరు అంటే యెరూషలేము సగము భాగానికి అధిపతిగా ఉన్నటువంటి హల్లోహేసు కుమారుడైనటువంటి షల్లూము. అంటే తన తండ్రి మరి అధికారిగా ఉన్నాడు యెరూషలేము సగ భాగానికి. అంటే ఈయన కుమార్తెలు, ఈయన ఒక మంచి కుటుంబానికి చెందినవారు, సంపన్న కుటుంబానికి చెందినవారుగా, ఒక అధికారం ఉన్నటువంటి కుటుంబానికి చెందినవారుగా ఉన్నారు. మరి ఈయన కుమార్తెలు మరి చక్కటి సుకుమారంగా పెరిగినటువంటి కుమార్తెలుగా ఉండవచ్చు. ఎందుకంటే ఇంటి నిండా పని వాళ్ళు ఉంటారు, ఎంతో సుకుమారంగా మరి చక్కగా పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వారు తండ్రితో గోడలను బాగు చేశారు అనేటువంటి మాటను మనం చదువుతున్నాము. ఇక్కడ మొట్టమొదటిగా వారి గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొదటిగా వారు దేవుణ్ణి ప్రేమించిన వారుగా ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించారు. ఎందుకు అంటే షల్లూము తన కుమార్తెలకు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 7 వరకు మనం చూసినట్లయితే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. మరి అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారికి నేర్పించిన వాడిగా ఉన్నాడు. మరి వారు కూడా దేవుణ్ణి ఎంతగానో పూర్ణ హృదయంతో ప్రేమించిన వారుగా ఉన్నారు. ప్రార్థనాపరులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మరి వారు ఎంతగానో
దేవుని ఎడల వినయ విధేయతలతో నడుచుకున్న వారుగా ఉండి ఉంటారు. అందుకే వారు మరి దేవుని ప్రేమించినప్పుడు ఎంతటి రిస్క్ అయినా చేయటానికి వాళ్ళు ముందుకొచ్చారు. మనం కూడా సాధారణంగా మన జీవితంలో ఒక వ్యక్తిని ప్రేమించాము అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కొరకు ఎంతటి రిస్క్ అయినా చేయటానికి మనము వెనుకాడము. మరి ఇక్కడ ఎంతో కష్టంతో కూడుకున్న పని, పురుషులతో సమానంగా పని చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ వారు దేవుని ప్రేమించారు కాబట్టి ఆ కష్టాన్ని వాళ్ళు ఇష్టంగా మలుచుకొని వాళ్ళు ఆ పనిలో వాళ్ళు పాల్పంపులు పొందారు. రెండవదిగా ఇక్కడ వారు జ్ఞానవంతురైన స్త్రీలుగా ఉన్నారు, జ్ఞానవంతురాళ్ళుగా ఉన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని ఉంది, జ్ఞానంతో ఇల్లు కట్టబడును అని ఉంది. అంటే వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని ప్రేమించారు కాబట్టి వాళ్ళు జ్ఞానంతోనున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము, జ్ఞానాధారము అని వాక్యం సెలవిస్తున్నది. వారు దేవుని ప్రేమించారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు ఎంతో జ్ఞానముతో మరి గోడలు కట్టుటలో వాళ్ళు ముందున్నారు. అయితే ఈ బిల్డింగ్ వర్క్ కూడా మరి వారి తండ్రి నేర్పించి ఉన్నాడేమో. ఎప్పుడో అంటే యూదా స్త్రీలు చాలా చురుకైన వారు, వాళ్ళు ఏ పని అయినా కూడా సునాయాసంగా చేయగలరు, చాలా మరి ఫాస్ట్గా చేయగలరు, నేర్చుకోగలరు, నైపుణ్యములు కలిగినటువంటి స్త్రీలుగా ఉన్నారు. అందుకే మరి ఈ పనిలో కూడా వారు ఏమన్నా వాళ్ళ తండ్రి వద్ద నేర్చుకొని ఉన్నారేమో. కానీ దేవుడు వారికి ఉన్నటువంటి ఆ తలాంతును మరి ఇప్పుడు అది వాడుకొనుటకు వాళ్ళకు సమయము వచ్చింది. దేవుడు వాడుకున్నాడు వారి యొక్క తలాంతును. వాళ్ళు నేర్చుకున్నప్పుడు అనుకొని ఉండరు, నెహెమ్యా వస్తాడు, మేము కూడా పాలిపంపులు పొందుతాము గోడను కట్టుటలో, గోడను బాగు చేసుటలో అని. కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ చేతిలో ఒక పని ఉంది, ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్కి ఇంకా టైం రాలేదు ఉపయోగించటానికి, కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించారు. అందుకే దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో యెరూషలేము గోడలు కట్టుటలో వాళ్ళు పాలుపంపులు పొందుటకు వాళ్ళు ముందుకొచ్చారు. మూడవదిగా మనం చూసినట్లయితే పురుషులతో సమానంగా వాళ్ళు గోడలు బాగు చేశారు. ఇక్కడ 4వ అధ్యాయం 14 నుంచి 23 వరకు చూసినట్లయితే ఎంతో వ్యతిరేకతల మధ్యలో పని జరుగుతున్నది. ఎలా అంటే గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉన్నారు. అంటే ఒకవేళ గనక శత్రువులు దాడి చేసినప్పుడు ఒక చేత్తో వాళ్ళ మీద ఎదురు దాడి చేయవచ్చు, ఇంకొక వైపు పని ఆపకుండా పని చేయొచ్చు. అంటే 2 చేతులతో పని చేస్తున్నారు. అంటే ఈ కుమార్తెలు వారికి ఉన్నటువంటి తలాంతుని బట్టి ఏ పని చేస్తున్నారో మనకు తెలియను. రాళ్ళు మోస్తున్నారో, లేదా ఇటుకలు అందిస్తున్నారో, లేదా బరువులు మోస్తున్నారో, బరువులు ఎత్తుచున్నారో మనకు తెలియదు. ఏది అక్కడ వారికి అనుగుణంగా ఉందో, వాళ్ళు చేయగలిగింది ఉన్నదో ఆ పనిలో వీళ్ళు కూడా పాల్పంపులు పొంది ఉన్నారు. ఒకవేళ వారితో సమానంగా కూడా ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకొని ఇంకో చేత్తో మరి వీళ్ళు పని చేసిన వారుగా ఉన్నారేమో. అంటే అంతగా వీళ్ళు సమానంగా కష్టపడి పనిచేసిన వారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి వార్లారా, మన జీవితాలలో కూడా మనము షల్లూము కుమార్తెల వలె దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందాము. మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించుదాము. మనము ఆయన యందు భయభక్తులు కలిగి మన కుటుంబాలను కట్టుకుందాము, మన జీవితాలను కట్టుకుందాము, మన సమాజాన్ని కట్టుకుందాము, మన యొక్క దేశాన్ని కట్టుకుందాము. మూడవదిగా మనము ఇతరులతో మేము ఆడవారమే అని కాకుండా పురుషులతో సమానంగా కష్టపడి మనము పనిచేద్దాము. దేవుడు మన కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. యేసు ప్రభువుల వారు ఈ యొక్క దేవాలయమును కూల్చండి, నేను 3 దినాలలో కడతాను అన్నాడు, లేపుతాను అన్నాడు. అంటే తన యొక్క మరి శరీరమును గురించిన దేవాలయం గురించి మాట్లాడాడు. మనం కూడా ఆయన యొక్క రాజ్యమును కట్టుటలో మనం పాలుపంపులు పొందాలి, మనం ముందుండాలి. యేసయ్యను ప్రేమించుదాము, ఆయన యొక్క జ్ఞానముతో ఆయన రాజ్యమును కట్టుటలో, రాజ్య వ్యాప్తిలో మనము ముందుకు సాగుదాము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారు నిన్ను ప్రేమించుటకు నీ యొక్క జ్ఞానమును కలిగి
నీ యొక్క రాజ్య వ్యాప్తిలో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.